ప్రపంచంలో ఎక్కడున్నా మీ గోత్రనామాలతో వేదమందిర్ నిర్వహించే ఆన్లైన్ పూజలు హోమాల ద్వారా దైవ అనుగ్రహాన్ని పొందండి. ఇప్పటివరకు ఎన్ని భాషల్లో చేశారండి? నేను మలయాళంలో ఒక సినిమా చేశాను, ఓకే, కన్నడ చేశాను, తమిళ్ చేశా, హిందీలో ఒక సినిమా చేశాను. ఈ డైరెక్ట్ చేశారు అంతా వచ్చింది గారితో. తెలుగు అంతే, అంటే ఆల్మోస్ట్ అన్ని లాంగ్వేజ్లు చేసినట్టే. ఓకే, అంటే మన సౌత్ ఇండియన్ లాంగ్వేజ్లో హిందీ. మీ ఫస్ట్ మూవీకి ఇప్పుడు ప్రజెంట్ చేసే మూవీకి రాజా రవీంద్ర గారిలో వచ్చిన మార్పు ఏంటి అంటే ఏం చెప్తారు? తెల్లగడ్డం. జాస్ చలమేశ్వర గారు బొచ్చుడిపోయింది అన్నారు, మీరు తెల్లగడ్డం వచ్చేసింది అన్నారు. సరే, పర్సన్ వైజ్గా చెప్పారు. యాక్టింగ్ వైజ్ చూసుకుంటే అంతే, మనకి అక్కడ నేర్చుకుని ఏదో డెవలప్ అయిపోవాలి అలాగే ఉండదు. అలా ఉండుంటే వాటికి మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతున్నామో. అలాగే ఉండదండి, డెవలప్మెంట్ ఉండదు, అంటే ఏజ్లో తేడా తప్ప. మీ మీ కెరీర్ గ్రాఫ్ ఒకసారి అంతా ఇక్కడ గ్రాఫ్లు అవన్నీ వేసుకుంటే అదే నేను విన్నాను. అలీగఢ్ షోలో మీరు మాట్లాడింది, అంతకుముందు మీ షోస్లో మీరు మాట్లాడింది నేను విన్నాను. అంటే నాకు అనిపించింది ఏంటంటే మీరు లైఫ్నే సీరియస్గా తీసుకోలేదా, లేదా పర్టికులర్ కెరీర్నే సీరియస్గా తీసుకోలేదా? అవసరం లేదు కదా అని పెద్దగా పట్టించుకోలేదు. అంటే నాకు రమణ మహర్షి గారు అంటే బాగా ఇష్టం. చిన్నప్పటి నుంచి అట్ ది ఏజ్ ఆఫ్ 10 నేను ఫస్ట్ టైం ఆశ్రమంకి వెళ్ళాను. నిజమా? నేను ఇప్పుడు వెంకటేష్ బాబు గారు మీరు కలిసి రమణ మహర్షి గారు దాంట్లో ఉన్నారని అనుకుంటున్నాను. లేదు, అప్పటి నుంచి ఉన్నారు. మా ఫాదర్ మా మదర్ కూడా బాగా ఇది ఫస్ట్ టైం నాన్నగారిని జిన్నూరులో ఉంటారు. నిజంగా నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఆర్జీవి గారు తిరుపతి వెళ్ళి పైన పట్టు కండువ ఇలా వేసుకుంటే అందరూ ఎంత ఆశ్చర్యపోయారు. రాజా రవీంద్ర గారు ఆర్జీవి గారితో పోల్చొద్దులేండి. నా ఉద్దేశం అంత షాకింగ్ అంటే అంత పెద్ద ఆయనతో వద్దని. అంటే అంత ఇది లేదు మనకి, అంటే మాట్లాడే ఎబిలిటీ లేదు, ఆయనకు టాలెంట్ లేదు, అది వేరేలేండి. ఆయనతో సరే సరే అయితే సో నేను నిజంగా అంత షాక్ అయినా. అంటే అప్పటి నుంచి మీరు అంటే అప్పటి నుంచి అంత ఇదిగా ఉండేది కదండి. నేను ఈ సినిమాలో యాక్ట్ చేసినప్పుడు చెన్నైలో ఒక్కడనే ఉండేవాడిని. ఓకే, ఆఫీస్లో ఒక్కడనే ఉండేవాడిని. అప్పుడు విపరీతంగా ఆయన పుస్తకాలు చదవటం, ఆశ్రమానికి వెళ్ళటం అవి ఉంది అనమాట. అంటే ఇక్కడ మనిషిగా పుట్టడం అద్భుతం కదా మనకి. అవునండి, డెఫినెట్గా. అప్పుడు అందులో మళ్ళీ కెరీర్లని అవతలోడి గురించి యువతలోడి గురించి మనకి ఏది ఉందో అది. నాకు ఇప్పుడు మీరు పిలిచారనుకోండి ఇంటర్వ్యూ 11 అంటే 11కి వచ్చేస్తా. అది ఎలా చేస్తానన్నది తర్వాత విషయం. నాకు ఏ వచ్చి అది చేస్తా. సినిమా కూడా అంతే అండి, ఎప్పుడు 5 నిమిషాలు లేట్గా ఎప్పుడు వెళ్ళా, ఎప్పుడు ఒక రోజు మొత్తం షార్ట్ రాకపోయినా ఎప్పుడు ఎవరిని నేను బ్లైండ్ బిల్ అడగల. ఎందుకంటే అందులో కష్టం ఉంటుందండి. ఎవరైనా ఊరికే పిలిచి కూర్చోబెట్టి మనకు డబ్బులు ఇవ్వరు కదా. ఆ సిచ్యువేషన్ బట్టి మనకు షార్ట్ రాదు. షార్ట్ రాలేదని ఇరిటేట్ అయ్యే ఆర్టిస్ట్ని చూస్తే నాకు నవ్వు వస్తుంటుంది. ఎందుకంటే అక్కడ జరిగేది వేరు, మనకి ఇమేజ్ని బట్టి ముందు మన షార్ట్లు తీసి పంపేయాలి, అలా ఉండదండి. ఒక డైరెక్టర్కి ఒక క్రియేటివిటీ ఉంటుంది, అది ఆలోచిస్తూ ఉంటారు. నేను ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే అది సిచ్యువేషన్ బట్టి, దాన్ని బట్టి ఎప్పుడు ఎవరైతే ఫాలో అవుతారో వాళ్ళకి ప్రశాంతంగా ఉంటారు మెయిన్. ఇప్పుడు కెరీర్ గ్రాఫ్ అంటున్నారు కదా, అది ఎలా వస్తుందంటే అండి ఇదే ఫైనల్ కాదండి. ఇప్పుడు మనకన్నా ముందు ఎంతోమంది మహానటులు ఉన్నారు, ఇవాళ లేరనుకోండి, వాళ్ళ గురించి చెప్పుకోవడానికి ఏం లేదు. పబ్లిక్ ఎలా మన గురించి ఏమనుకుంటారు అన్నదాని మీద మానేసండి మన గురించి మనం ఆలోచించుకోవడం అంటే ఇవన్నీ పెద్ద అనిపించేవి. మేబీ నేను రేపు వదిన బిజీ ఆర్టిస్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు, ఏదైనా ఒకటే. నాకు అది లైఫ్ని సీరియస్గా తీసుకోవట్లేదు, ఎంజాయ్ చేస్తున్నారంటారంటే అది నేను చెప్పలేను. ఎందుకంటే ఎవ్రీ సెకండ్ ఎంజాయ్ చేద్దామని, అంటే లివ్ ఇన్ ప్రెజెన్స్లో ఉందామని ఆలోచిస్తా. జరిగిపోయిన వాటి గురించి జరగదాని గురించి ఆలోచించడం ఇష్టం. అది వైరేకం కాదు. ఇప్పుడు మీరు నిద్రపోయారండి, మీరు ఎవరో తెలుసా మీకు? అంజలిని ఐడ్రీమ్ అని, ఇంత పెద్ద యాంకర్ అని మీకేం తెలియదు కదా, తెలియదు కదా. కానీ మీరు చాలా హ్యాపీగా ఉన్న ఫీలింగ్ ఒకటి ఉంటుంది మీకు. అది నిద్దట్లో కల వచ్చింది అనుకోండి, అందులో మీరు పెద్ద హీరోయిన్ అనుకోండి, సమంత గారిలో 10 సినిమాలు చేసేస్తున్నారు. సరే, మీరు ఒక్క మూవీ ఇప్పించినట్టే లేదు కానీ పెద్ద సమంతలాగా అంత పెద్ద. సరే, మధ్యలో మళ్ళీ వేషాలు అడిగేకండి నన్ను, అది సందరితే చాలు మీరు. సరే, కానీ ఇప్పుడు కళ్ళలో మీరు ఉన్నారు, మెలకు వచ్చాక అది పోద్ది.
మనకి 3 అవస్థలు ఉంటాయండి. ఇది జాగ్రత్త అవస్థ అంటారు, ఓకే. 2 నిద్రావస్థ అంటారు, నిద్రావస్థ, 3వది నిద్రావస్థ అంటారు, సుషుప్తి అంటారు దాన్ని, ఓకే. అంటే డీప్ స్లీప్. ఓకే. ఇంకోటి కళ. ఓకే. ఈ 3 మనం 3 డిఫరెంట్గా ఉంటుంది పరిస్థితి. కళలో మీ ఒరిజినల్ మీరు ఉండరు, సంబంధాలు మీరు యాక్ట్ చేసేసి డ్యాన్స్ చేస్తుంటారు. ఇప్పుడు మీకు మిగిలిన ఉన్న నిద్దట్లో మీరు ఎవరో మీకు తెలియదు. ఈ 3 అవస్థల్లో ఒకటి కాన్షియస్గానే ఉంటుంది కదా, లేకపోతే 3 అవస్థలు మనకు తెలియదు కదా. ఆ కాన్షియస్నెస్ ఏంటి? అది మీలో ఉంటుంది, నాలో ఉంటుంది, అందరిలోనూ ఉంటుంది, కుక్కలో ఉంటుంది, పురుగులో ఉంటుంది, అన్నిట్లో. అది ఎలా అంటే ఇప్పుడు ఈ కరెంటు వల్లే లైటు, ఫ్యాను, ఏసీ ఇన్ని తిరుగుతూ ఉంటాయి కదండి. కరెంటు వేరే కాదు, ఒకటే అది. అలాంటి ఎనర్జీ ఉంటుంది. ఆ ఎనర్జీ లేని రోజుని బాడీ తీసేయండి అంటారు, కానీ రాజారాణి తీసుకెళ్ళి శ్మశానం తాగలేండి అని ఎవడ అండు. మీరు ఎంత పేరు సంపాదించినా, అది బిల్ గేట్స్ అయినా బాడీని తీయమంటారు కదా అంటారు. మరి దానికోసం ఎందుకంటే ఇంత ఇది ఆరాటం, ఇది ఈ పదవులు సంపాదించాలి, మనుషులు మోసాలు చేసేయాలి, ఏదో చేసేయాలి, ఎవరి గురించి వాళ్ళు ఆలోచించడం మానేసి చేయటం వల్ల ప్రాబ్లం వస్తుంది. రమణ మహర్షి గారు చెప్పింది ఏంటంటే, నిద్దట్లో నువ్వెవరో నువ్వు తెలియదు, మెలకువలో నువ్వెందుకు ఈ బాడీ నీది దానికి ఒక పేరు పెట్టుకుని ఆనందం అన్నదే మన ఒరిజినల్ స్టేట్ అండి. దాంట్లో నుంచి బయటకు ఎలా వస్తున్నాం అంటే, ఈ మెలకువ రాగానే మనం నేను రాజారవీంద్ర అనుకోవటం కానీ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. మీకు మెలకువ వచ్చాక కూడా మీరు ఆలోచించి మీ పేరుతో మీరు ఐడెంటిఫై అవ్వకుండా ఎక్కువసేపు ఆలోచించారంటే ఒక స్టేట్లో ఉంటారు. అది నిద్ర నుంచి మెలకువకి వచ్చి మధ్యలో మీరు ఒక 5 minutes అన్నా అలా ఉంటే మీకు డే అంతా చాలా క్లారిటీ ఉంటుంది. ఎలాంటండి, ఇది వైరాగ్యం వీళ్ళందరినీ వదిలేయాలి కాదండి, మన పని మనం పర్ఫెక్ట్గా చేసుకుంటాం. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తున్నారండి, కానీ నేను అని నా ఐడెంటిఫికేషన్ నాకు ఎక్కడి నుంచి వస్తుంది అన్న దాని గురించి ఆలోచిస్తుంటుంది. మీకు అంజనేని ఒక ఐడెంటిఫికేషన్ మీ లోపల నుంచి వస్తుంది కదా, అది ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తే మిగిలిన బయట కూడా ఉండవండి. ఇప్పుడు చూసి పరిస్థితులు చూస్తే చాలా దారుణంగా ఉందండి. ఎలా అంటే, ఇప్పుడు లేసామండి, పూజ చేసుకుంటాం ఒక భక్తుడిగా. పూజ అంటే రమణ మహర్షి అంటే ఇష్టం అండి. పూజలో ఏం లేదండి, పూజ ఇనీషియల్ స్టేజ్, పూజలో ఏం లేదండి, ఇనీషియల్. అప్పుడు వాళ్ళు నేర్చుకోవాలి కదా. ఇవాళ ఆ సబ్జెక్ట్ అర్థం అవుతుంది, దాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తున్నాం అంటే ముందు అది ఉంటుందండి, అక్కడి నుంచే స్టార్ట్ అవ్వాలి. పూజలో ఏం చేస్తామండి, ఒకే ఏక వస్తువు మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, దేవుడి మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆ మంత్రం చదివినా దాని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది. పూజ చేసేది ఏక వస్తువు మీద దీనికోసం, ఏకాగ్రత కోసం. మెడిటేషన్ కూడా అదే అండి, ఏకవస్తు చింతనే మెడిటేషన్. మీరు మెడిటేషన్ చేస్తారా? అంటే బ్రీతింగ్ మీద పెట్టి చేస్తాను. నేను ఇంతకుముందు విపాసన చేశాను, అప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది. అలా కూర్చుని బ్రీతింగ్ మీదే కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు అది ఇనీషియల్ పనులన్నీ గుర్తురావు, అంటే గుర్తొస్తే ఇంక బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదుగా. అదే ఏకవస్తువు చింతన అంటే. ఓకే, మీరు బ్రీతింగ్ మీద ఎంత ఎక్కువసేపు కాన్సన్ట్రేట్ 100% వస్తాయండి. ఈ బాడీ మనకు వచ్చినప్పుడు థాట్స్ రాకుండా ఉండవు అసలు. కాషాయ బట్టలు వేసుకుని స్వామీజీలే జైలుకి వెళ్ళిపోతున్నారు కదా. గురువుగారు కూడా తిరిగిన వాళ్ళందరూ స్వామీజీని చూడాలని జైలుకి వెళ్ళాలి. ఎందుకు వస్తుందంటే అండి, ఈ ఏకవస్తు చింతన వదిలేసి ఈ శిష్యులు వచ్చి కాళ్ళ మీద పడగానే ఆళ్లే దేవుడు అని ఫీలింగ్ ఎప్పుడైతే వచ్చిందో రకరకాల ఆలోచనలు వస్తాయి. ఆలోచన రాకుండా ఉండదండి, ఆలోచన రాకుండా ఉంటే రమణ మహర్షి అది. రైట్, మళ్ళీ అటు వెళ్ళినా కూడా మళ్ళీ దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ముందు పెట్టడంలో అంటే దాన్ని మనం ఎంతసేపు సస్టైన్ చేయగలుగుతాం దాన్ని బట్టి మన లైఫ్ ఇది కూడా ఉంటుంది. ఇప్పుడు మీ జాబ్ ఉందండి, మీరు అంజలి, మీరు మీ ఫ్యామిలీ, మీ పిల్లలు, మీ పేరెంట్స్, ఈ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, హస్బెండ్ ఇవన్నీ. అట్ ద సేమ్ టైం మీరు జాబ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. నేను ఇవన్నీ వదిలేసి బ్రీతింగ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తానంటే అది జరిగే పని కాదు. నేను అనేది ఏంటంటే, ఇవన్నీ కరెక్ట్గా ఏ క్యారెక్టర్ అది పర్ఫెక్ట్గా చేయాలంటే ఇది ఉండాలి మెయిన్. అప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. అంటే ఇక్కడ ఓకే వాళ్ళకి ఏముంది అది అంటే అటాచ్ అవ్వరు అనమాట.
తామరాకు మీద నీటి బొట్ల మీ పాప ఉంది, దానికి ఏదైనా ప్రాబ్లం ఉంటే మీరు అది సాల్వ్ చేస్తారు అనుకోండి, చేసేస్తారు. ఈ ఈ ఇది లేదనుకోండి, మనకి ఆధ్యాత్మిక ఇది లేదనుకోండి, తనకు వచ్చిన కష్టం అంతా మనకే అనుకుని అటాచ్ అయిపోయి వాళ్ళతో పాటు మనం ఏడ్చేసి వాళ్ళకి దెబ్బ తగిలితే మనం ఇది అయిపోయి, దెబ్బ తగిలితే ఏం చేయాలి, ఇమ్మీడియట్గా హాస్పిటల్ తీసుకెళ్ళి అలా తగ్గాలన్నది ఆలోచించాలి తప్ప ఆ పెయిన్ మనం తీసేసుకుని దానివల్ల దాని పెయిన్ తగ్గదు. కానీ మనకున్న ప్రేమ వల్ల ఈ అండర్స్టాండింగ్ అంటే ఆధ్యాత్మిక దీనివల్ల ఇందులో నేను చెప్పేది ఏంటంటే మన రియల్ లైఫ్లో కూడా చాలా ఇదిగా ఉంటుంది.